पद्मार्कं गजाननमहर्निशम् अनेकदं तं भक्तानां एकदन्तं उपास्महे वागीशाज्यास्मनः सर्वार्थानाम् उपक्रमे यन्नत्वा कृतकृत्याश्वस्तन्नमामि गजाननं शारदा शारदाम्भोजवदना वदनाम्बुजे सर्वदा सर्वदास्माकं सन्निधिं क्रियात् गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। ओं नमः पाणिनिकाचार्य पतञ्जलिभ्यः शब्दविद्यासम्प्रदायकर्तृभ्यो ऋषिभ्यो महद्भ्यो मुनिभ्यो गुरुभ्यः। ఎవరైనా సందేహాలు ఉంటే ఇంతవరకు అయిన దాంట్లో ఏమైనా సందేహాలు ఉంటే అడగండి, దాని తర్వాత పాఠం చెబుతాను. ఉన్నాయా ఎవరికైనా సందేహాలు? ఎవరు మాట్లాడలేదు? లేదు గురుగారు, మళ్ళీ ఒకసారి చూడాలి, మీ వీడియోస్ చూస్తే అప్పుడు సందేహాలు వస్తాయేమో. సరే సరే, అంటే ఏం లేదు, మీరు ఏదో వినేసి వదిలేస్తే ఈ పడే శ్రమకి ప్రయోజనం ఏమీ లేదు. అది ఏమిటంటే డైలీ కూడా దీనికి మీరు ఒక గంట సమయం కేటాయించి వాటిని మళ్ళీ 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 చదువుతూ ఉండాలి. అప్పుడే దాని యొక్క ఉపయోగం మీకు కనపడుతుంది, ప్రయోజనం ఉంటుంది. అది నేను ముందు నుంచి చెబుతున్నాను. చేత సీరియస్గా దీన్ని మీరు తీసుకోవాలి. అదే నా యొక్క విజ్ఞాపన. సరే, ఇంతవరకు మనకి అత్సంధి ప్రకరణం చెప్పడం అయింది. అత్సంధిలో ప్రధానంగా యణాదేశము, అయవాయావాదేశ సంధి, తర్వాత గుణసంధి, వృద్ధి సంధి, సవర్ణ దీర్ఘ సంధి, పరరూప సంధి, పూర్వరూప సంధి, ఇవి ప్రధానమైనటువంటివి అన్నమాట. అత్సంధి అంటేనే అచ్చుకి అచ్చు పరంగా ఉండగా వచ్చే మార్పులు. దాంట్లో ఇకో ఎణచి అనే యణాదేశ సంధి, ఏచో అయవాయావహ అనేటువంటి అయవాయావాదేశ సంధి, ఈ రెండు పరంగా ఏదో అచ్చు పరంగా ఉంటే పూర్వానికి వస్తుంది. అంటే ఒకటే స్థాని, ఒకటే ఆదేశం. ఇప్పుడు ఇక్కు ఇకారానికి యకారం ఆదేశం, లేదా ఏకారానికి అయ్యన ఆదేశం. అంటే ఒక స్థాని, ఆ ఒక స్థానికి ఒక ఆదేశం రావటం. తర్వాత చెప్పినవన్నీ ఏకాదేశ సంధులు. ఏకాదేశము అంటే రెండిటి స్థానంలో ఒకటి ఆదేశంగా రావటం. పూర్వము పరము, ఆ రెండిటికి ఒకటి ఆదేశం. సవర్ణ దీర్ఘమైన గుణం, వృద్ధి, పరరూపం, పూర్వరూపం, ఇవన్నీ పూర్వపరముల స్థానంలో గుణం వస్తుంది, పూర్వపరముల స్థానంలో వృద్ధి వస్తుంది, లేదా పూర్వపరముల స్థానంలో పరరూపం వస్తుంది, పూర్వపరముల స్థానంలో పూర్వరూపం వస్తుంది. ఈ విధంగా చెప్పారు. అవన్నీ ఏకాదేశ సంధులు అన్నమాట. ఇప్పుడు ప్రకృతి భావాన్ని చెబుతున్నారు. ప్రకృతి భావం అంటే సంధి లేకుండా ఉండటం, సంధి కాదు. అయితే వ్యవహారంలో ఏమిటే పంచసంధులను వ్యవహరిస్తూ ఉంటారు. ఈ ప్రకృతి భావాన్ని కూడా లెక్కించి పంచసంధులు అంటూ ఉంటారు. అత్సంధి, ప్రకృతి భావము, తర్వాత హల్సంధి, విసర్గ సంధి, స్వాది సంధి అని 5 ప్రకరణాలు అన్నమాట. అందువల్ల ఈ 5 ప్రకరణాలు ఉండడంతో సంధి రానటువంటి
ఈ ప్రకృతి భావ ప్రకరణం కూడా దీంట్లో ఉండడం వల్ల కలిపేసి పంచసంధులు అని లోక వ్యవహారం. వస్తుతః 4 సంధులు, ఒకటి సంధి రాకపోవడం. ఇది ఇప్పుడు ఈరోజు మనం ప్రారంభించుకునేది ప్రకృతి భావము. ప్రకృతి అంటే స్వభావము, సహజము అని అర్థం. ప్రకృత్యా భావ ప్రకృతి భావ అంటే సహజముగా ఉండటము. అంటే ఆ పదంలో లేదా వర్ణముల్లో ఎటువంటి మార్పు లేకుండా ఉంటుందన్నమాట. దానికి ప్రకృతి భావము అని పేరు. అది మీకు నిన్న ఈ ప్రకృతి భావానికి సంబంధించిన కౌముది మూలం పెట్టడం జరిగింది. చూడండి, అత్సంధౌ ప్రకృతి భావ ప్రకరణం. ప్లుత ప్రగృహ్యా అచి నిత్యం. ప్లుత ప్రగృహ్యా అచి నిత్యం. ప్లుత ప్రగృహ్యా ప్లుతా ప్రగృహ్యాశ్చ ప్లుత ప్రగృహ్యా. ప్లుతాహ అంటే ప్లుతములు. మనకు అచ్చు యొక్క విభాగము హ్రస్వ దీర్ఘ ప్లుత ఇది త్రిధా విభాగ కృత. అతః ప్లుతాహ అచిపరి ప్రకృత్యా స్యుః. ప్లుతానాం అచిపరకత్వే సంధి న భవతి ఇతి తాత్పర్యం. एवं प्रगृह्य संज्ञा अनन्तरं वक्ष्यते, अग्रे वक्ष्यते. येषां प्रगृह्य संज्ञा भवति तेषाम् अचिपरे संधिः न भवति. अतः प्लुतः प्लुताः प्रगृह्याश्च अचिपरे नित्यं प्रकृत्या स्युः. प्रकृत्या नाम स्वभावेन विना परिणामेन, परिणामं विना, विकारं विना, संधि संबंधी यत्किंचिदपि कार्यं न भवति इति तात्पर्यम्. प्लुताः प्रगृह्याश्च वक्ष्यन्ते ते अचिपरे नित्यं प्रकृत्या स्युः. ते नाम प्लुताः प्रगृह्याः च. ते अचिपरे नित्यं प्रकृत्या स्युः, स्वभावेन स्युः. नाम विना परिणामं, विना संधिकार्यं भवन्ति इति तात्पर्यम्. साधारणतया सर्वत्रापि अच्कार्यम्, अचः अचिपरे यत्किंचित् कार्यं भवति. यणादेशो वा गुणः वा सवर्णदीर्घो वा पूर्वरूपसन्धिर्वा पररूपसन्धिर्वा यत्किंचित् कार्यं भवति अचः अचिपरे. तादृश कार्यं प्लुतानां प्रगृह्यानां च न भवति इति तात्पर्यम्. तत्र एकम् उदाहरति, तत्सूत्रञ्चु अग्रे आगच्छति. ये हि कृष्णा अत्र गौश्चरति. अत्र कृष्ण शब्दः, कृष्णशब्दस्य संबोधन प्रथमा विभक्ति एकवचनं कृष्ण. ये हि कृष्ण नाम हे कृष्ण, ये हि आगच्छ इत्यर्थः.
अत्र कृष्णस्य सम्बोधनं कृष्णः दूरे वर्तते दूरे विद्यमानं कृष्णं सम्बोधयति आह्वयति आन्ध्रभाषायां ओ कृष्णा ఇలా రా గోవు ఇక్కడ ఉన్నది ఇక్కడ తిరుగుతోంది అని తెలుగులో ఎప్పుడు కూడా దూరంగా ఉన్న వాళ్ళని మనం పిలిచేటప్పుడు చివరి అచ్చుకి దీర్ఘం తీస్తాం కృష్ణుడిని పిలిచినప్పుడు దూరంగా ఉన్నాడు వెళ్ళిపోతున్నాడు అనుకోండి వాడి పేరు కృష్ణుడు అనుకోండి అప్పుడు కృష్ణ అని అనం కృష్ణ అంటాం రామా అంటాం అంటే ఏంటి దూరంగా ఉండేవాడికి మొత్తం పేరంతా వినపడినా వినపడిపోయినా చివరి అచ్చు దీర్ఘం కంటే ఎక్కువ ప్లుతం అలా ఉచ్చరించడం వల్ల ఎవరో మన పిలుస్తున్నారు అనే భావన కలుగుతుంది అన్నమాట అందుచేత దూరంగా ఉన్న వాళ్ళని సాధారణంగా దూరంగా ఉన్న వాళ్ళని సంబోధించేటప్పుడు చివరి అచ్చుకి ప్లుతం వస్తుందన్నమాట అది ఇక్కడ ఉదాహరణగా చూపిస్తున్నారు సూత్రం దూరాద్ధూతేచ అనే సూత్రం ఎదురు వస్తుంది ఏ హి కృష్ణా అత్ర గౌశ్చరతి సాధారణతయా అచ్ అచః అచి పరే కృష్ణ ఇత్యత్ర అకారः అక్ అత్ర ఇత్యత్ర అకారः అక్ అకః సవర్ణే దీర్ఘः ఇత్యనేన దీర్ఘः స్యాత్ तत्र वर्णसमाम्नाये अयुन् ऋलुक् इति इत्यत्र अक् इति प्रत्याहारः अणुदिसवर्णस्य च प्रत्ययः इति सूत्रेण अविधीयमानः अण् सवर्णान् गृह्णाति अत्र सवर्णदीर्घः विधीयमानः अकः अविधीयमानः अतः अविधीयमानानाम् अकां सवर्णग्रहणं भवति अतः अकारेण 18 भेदाः अकाराः गृह्यन्ते अतः प्लुतः अपि अक् भवति अकः अचुपरे दीर्घः इत्युक्तौ अत्र सवर्णदीर्घः अकसवर्णे दीर्घः इत्यनेन दीर्घः प्राप्नोति इदानीं प्लुतप्रगृह्याचिनित्यम् इत्यनेन प्लुतस्य अचुपरकत्वे सन्धिः न भवति प्रकृतिभावः भवति प्रकृतिभावः भवति इत्युक्तौ नूतनतया कोऽपि न संधिर्न भवति इति तात्पर्यम् अतः कृष्णा अत्र गौश्चरति इत्येव वर्तते तत्र सवर्णदीर्घः न भवति एवं हरि एतौ एतत् प्रगृह्यस्य उदाहरणं हरिशब्दस्य प्रथमाद्विवचनं हरि 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 हरयः हरि इति द्विवचनम् ईकारः वर्तते तस्य अचुपरकत्वम् एतौ इत्यत्र एकारः परत्वेन वर्तते वस्तुतः अत्र युकोयणचि इति सूत्रेण ईकारस्य ईकारः इक् भवति खलु अतः इकारस्य अचुपरकत्वे इकोयणचि इत्यनेन यणादेशः स्यात् मम ईकारस्य स्थाने यकारे हर्येतौ इति भवेत् तथापि अत्र किमुक्तं प्रगृह्यसंज्ञा उक्ता हरि इत्यस्य ईदूदे द्विवचनं प्रगृह्यम् एतत् सूत्रमपि अग्रे आगमिष्यति ईत् ऊत् एत् ईकारान्त द्विवचनं
ఊకారాంత ద్వివచనం, ఏకారాంతం ద్వివచనం. ఏతత్రయం ప్రగృహ్య సంజ్ఞకం స్యాత్. అత్ర హరి ఇది ఈకారాంతం ద్వివచనం, హరిశబ్దస్య ప్రథమా ద్వివచనం ఏతత్. అతః ఈకారాంతం యత్ ద్వివచనం తస్య ప్రగృహ్య సంజ్ఞా స్యాత్. ఏమేవ ఊకారాంతం యత్ ద్వివచనం తస్య ప్రగృహ్య సంజ్ఞా స్యాత్. एवं एकारान्तं यत् द्विवचनं तस्य प्रगृह्यसंज्ञा स्यात्. येषां प्रगृह्यसंज्ञा भवति तेषां सन्धिर्न भवति. प्लुताः प्रगृह्याश्च अचिपरे नित्यं प्रकृत्या स्युः. अतः अत्र हरि इति प्रगृह्यसंज्ञकं. यस्य प्रगृह्यसंज्ञा वर्तते तस्य सन्धिर्न भवति. अतः हरि एतौ इत्येव भवति. एहि कृष्णा अत्र गौश्चरति प्लुतप्रकृतिभावस्य उदाहरणमेतत्. हरि एतौ इति प्रगृह्य प्रकृतिभावस्य उदाहरणमेतत्. नित्यमिति किम? प्लुतप्रगृह्या अचि इत्येतावन्मात्रम् अलं नित्यमिति किमर्थम् उक्तम्? तथापि नित्यमिति यत्र कुत्रापि नोक्तम्. यदा विकल्पः तदानीं वा इति वा अन्यतरस्याम् इति वा विभाषा इति वा भवति. यदि विधिः विकल्पः स्यात्, नित्यविधौ नित्यमिति न वदति. यथा कलाशालाः वा पाठशालाः वा विरामः चेत् विरामः इति वक्तव्यं. विरामः न स्यात् यदि, तदानीं विरामः नास्ति इति वक्तव्यता नास्ति. పాఠశాలకు సెలవు అయితే సెలవు అని చెప్పాలి, కానీ సెలవు లేకపోతే రేపు సెలవు లేదు అని చెప్పరు కదా. అలాగే నీకో ఎణచి, ఎణాదేశము నిత్యమే కదా, అక్కడ నిత్యం అని చెప్పారా? చెప్పలేదు. ఏచో యవా యావహ, ఏచుకి అయ్య అవ్వ యావు అని ఆదేశాలు వస్తాయి అన్నారు. అక్కడ నిత్యం అని అన్నారా? అనలేదు. అలాగే ఆద్గుణ వృద్ధిరేచి ఏతేషు విధిసూత్రేషు విధీనాము నిత్యత్వేపి నిత్యమితి పదం నాస్తి. తత్పద అభావేపి నిత్యమిత్యేవ అర్థः. యదా వికల్పः తదాनीं విభాషా ఇతి భవతి అథవా వా ఇతి భవతి. వాసు ప్యాపిశలే वा इति वर्तते. एवं यदा सर्वत्र विभाषा गोः तत्र विभाषा इति वर्तते. यदा विधिः वैकल्पिकः भवति तदानीं तत्सूचनार्थं वा इति वा विभाषा इति वा भवति. यदा नित्यविधिः स्यात् तदा नित्यमिति पदं न भवति. तर्हि अत्र सूत्रे नित्यमिति किमर्थम् उक्तम् इति प्रश्नः कृतः. सर्वत्र नित्यविधिषु नित्यमिति पदं नास्ति खलु. अस्मिन् सूत्रे नित्यपदं किमर्थम् उक्तम् इति चेत् तस्य प्रयोजनं वदति. नित्यमिति किं? हरि एतौ इत्यादौ अयमेव प्रकृतिभावः यथा स्यात् इको सर्वर्णे इति ह्रस्व समुच्चितो मा भूत्. इको सवर्णे अनंतर सूत्रमेव शाकल्यस्य ह्रस्वश्च इति वर्तते. इकः सवर्णे अचुपरे ह्रस्वः
प्रकृतिभावश्च भवति इति तत्र अर्थः। इकः असवर्णे अचुपरे ह्रस्वः प्रकृतिभावश्च वा भवति विकल्पेन भवति इत्युक्तम्। तेन प्रकृतिभावः वैकल्पिकः अपि च इकः ह्रस्वः अपि भवति तत्र। तेन सूत्रेण अत्र वैकल्पिकप्रकृतिभावः न भवति। कुत्र? यत्र प्रगृह्यसंज्ञा वर्तते तत्र नित्यं प्रकृतिभावः भवति। तदर्थं नित्यमिति पदम् उपयुक्तम्। नो चेत् किं भवति? तदनन्तरसूत्रम्। एतत् सूत्रं षष्ठाध्याये प्रथमपादे 25-100 6-1-125 इको सवर्णे शाकल्यस्य ह्रस्वश्च 6-1-127 तर्हि किं भवति? एतस्मात् सूत्रात् इको सवर्णे इति सूत्रं परसूत्रं भवति। अतः परत्वात् किं भवेत्? हरियेतौ इत्यत्र ह्रस्वः वैकल्पिकः प्रकृतिभावश्च भवति। तद् निवारणार्थं यत्र प्रगृह्यसंज्ञा भवति तत्र अवश्यं नित्यं प्रकृतिभावः भवति। नाम वैकल्पिकप्रकृतिभावः अत्र न भवति इति सूचनार्थम् अस्मिन् सूत्रे नित्यमिति पदं स्थापितं। తాత్పర్యం తత్ అంటే నిత్యం అని చెప్పడం వల్ల ప్రకృతి సంజ్ఞ ఉన్న చోట తప్పనిసరిగా ప్రకృతి భావం ఉంటుంది, నిత్యంగా ప్రకృతి భావం ఉంటుంది. ఇక్కడ వైకల్పిక ప్రకృతి భావం ఉండదు అని చెప్పడం కోసం ఇక్కడ నిత్యం అనే పదాన్ని పెట్టారు. అలా నిత్యం అనే పదం కనుక లేకపోతే దీని తర్వాత సూత్రం పరసూత్రం కాబట్టి ఎప్పుడు కూడా శాస్త్రంలో ఏమిటంటే పూర్వం కంటే పరం బలమైంది. విపరిషేధే పరం కార్యం అన్నారు. అంచేత ఒకే చోట రెండు రకాలు వస్తుంటే దాంట్లో పూర్వసూత్రం కంటే పరసూత్రం బలమైంది అని చెప్పారు. కాబట్టి ఈ ప్రగుర్య సూత్రము కంటే అదే మృతప్రగుర్య అనే సూత్రం కంటే ఇకోసవర్ణే అనే సూత్రం పరసూత్రం కాబట్టి అక్కడ వైకల్పిక ప్రకృతి భావం వచ్చే అవకాశం ఉంది. హరి అనే చోట ప్రకృతి సంజ్ఞ ప్రత్యేకించి దానికి ఉన్నది. అందుకోసం నిత్యం అనడం వల్ల ఏమిటంటే ప్రకృతి సంజ్ఞ ఉన్న దానికి తప్పనిసరిగా ప్రకృతి భావమే ఉంటుంది, కానీ వైకల్పిక ప్రకృతి భావం ఉండదు. వైకల్పిక ప్రకృతి భావం ఉంటే ఏమవుతుంది? ఒకసారి ప్రకృతి భావం అంటే సంధి లేకపోవడం, మరొకసారి ఇక్కు ఖర్చు పరంగా ఉంది కాబట్టి అనాదేశం వస్తుందన్నమాట. అలా రాదు. ఇక్కడ నిత్యము ప్రకృతి భావమే ఉంటుంది అని సూచించడం కోసం ఈ సూత్రంలో నిత్యం అనే పదాన్ని ఉంచారు అని తాత్పర్యం. హరి ఏతౌ ఇత్యాదౌ అయమేవ ప్రకృతి భావ యథా స్యాత్ ఇకో సవర్ణే ఇది హ్రస్వ సముచిత మా భూత్. హరి ఏతౌ అనే చోట హరి అనేది ఈకారాంత ద్వివచనము. ఈకారాంత ద్వివచనానికి ప్రకృతి సంజ్ఞ చెప్పారు కాబట్టి అట్లా ప్రకృతి సంజ్ఞ కలిగిన దీనికి నిత్యము ప్రకృతి భావం వస్తుంది, కానీ ఇకో సవర్ణే అనే సూత్రం చేత హ్రస్వముతో కూడిన ప్రకృతి భావం, అది కూడా వికల్పం. ఆ హ్రస్వముతో కూడిన ప్రకృతి భావము ఇక్కడ రాదు. అది సూచించడానికే ఈ సూత్రంలో నిత్యం అనే పదాన్ని ఉంచారు అని చెప్తున్నారు. తర్వాత ఇకో సవర్ణే శాకల్యస్య హ్రస్వశ్చ. ఇకః అసవర్ణే శాకల్యస్య హ్రస్వః చ. असवर्णे अचि इत्यनु वर्तते. अतः असवर्णे अचि परे
सप्तम्यन्तं तस्मिन् इति निर्दिष्टे पूर्वस्य अर्थात् तु परे इति लभ्यते। इकः असवर्णे अचि परे प्रकृत्या स्युः ह्रस्वश्च वा ह्रस्वः प्रकृतिभावः ह्रस्वः इकः ह्रस्वः प्रकृतिभावः च वा विकल्पेन भवति। सूत्रे वा इति नास्ति तथापि शाकल्यस्य इति पदं वर्तते। अतः शाकल्यस्य अभिप्राये ह्रस्वः प्रकृतिभावश्च भवति, इतरेषाम् अभिप्राये न भवति। अतः अर्थात् तु वैकल्पिकत्वं सिद्ध्यति। अत एव वा इत्युक्तम्। अत्र उदाहरणं चक्री अत्र इति। चक्री चक्रम् अस्य अस्ति इति चक्री चक्री चक्रिणौ चक्रिणः चक्री इत्यत्र प्रथमा एकवचनान्तं चक्रिन् इति नकारान्तशब्दः तस्य प्रथम एकवचनं चक्री इति। ईकारः इक् अत्र अत्र इत्यत्र अकारः ईकारस्य इकः असवर्णे अचि परे अकारः असवर्णः अच् अतः असवर्णे अचि परे ईकारस्य इकः ह्रस्वः भवति अनन्तरं सन्धिरपि न भवति प्रकृतिभावश्च भवति। किं भवति तदानीं चक्री इत्यत्र ईकारस्य ह्रस्वे चक्रि अत्र यदा ह्रस्वः भवति तदा प्रकृतिभावः भवति सन्धिर्न भवति। विकल्पेन ह्रस्वः प्रकृतिभावश्च भवतः। पक्षे नाम ह्रस्वप्रकृतिभावयोः अभावपक्षे चक्रीयतर ईकारः इक् तस्य अच्परकत्वे इकोणिचित् अणादेशः ईकारस्य स्थाने यकारः चक्रियत्र। अत्र कञ्चन विशेषं वदति। इकोसवर्णे शाकल्यश्च ह्रस्वश्च इत्युक्तं ह्रस्वः च चकारात् प्रकृतिभावः इति अनुकर्षति। ह्रस्वः भवति प्रकृतिभावश्च भवति इति तात्पर्यम्। अत्र किं वदति ह्रस्वविधिसामर्थ्यादेव प्रकृतिभावे सिद्धे तदनुकर्षणार्थः चकारः न कर्तव्यः इति भाष्ये स्थितम्। महाभाष्ये प्रतिसूत्रं प्रतिपदं व्याख्यायते। अतः महाभाष्ये किमुक्तम् अस्मिन् सूत्रे च इति पदम् अनावश्यकम्। किमर्थम् इति चेत् च इत्यनेन किमुच्यते चकारेण यत् पूर्वम् उक्तं तत् अनुकर्षति चकारः। एतस्मात् सूत्रात् पूर्वं प्रकृतिभावः उक्तः सः चकारेण प्रकृतिभावः अनुकृष्यते। ह्रस्वः प्रकृतिभावः च भवति इति अर्थः अत्र उच्यते। भाष्यकारः किमुक्तवान् अत्र ह्रस्वविधिः वर्तते। यदि ह्रस्वानन्तरमपि सन्धिः भवति तदानीं ह्रस्वविधिः व्यर्थः भवति। चक्री अत्र इति वर्तते। अनेन सूत्रेण ह्रस्वः एव उक्तः इति चिन्त्यताम्। ह्रस्वः आगतः चक्रि अत्र। इदानीं यदि अणादेशः स्यात् चक्रि अत्र इति भवति। ह्रस्व अभावे अपि यणादेशेन चक्रि अत्र इत्येव भवति। तर्हि ह्रस्वविधानस्य किं प्रयोजनम्?
యది హ్రస్వానంతరమపి సంధి ప్రవర్తేత తర్హి హ్రస్వవిధానం వ్యర్థం స్యాత్ ఖలు అతః హ్రస్వవిధి సామర్థ్యాత్ హ్రస్వవిధి బలాత్ అత్ర సంధిర్న భవతి నామ ప్రకృతిభావः భవతి అతः ప్రకృతిభావः భవతి ఇతి వక్తుం అస్మిన్ సూత్రే చ ఇత్యస్య ఆవశ్యకత నాస్తి హ్రస్వవిధి సామర్థ్యాదేవ యదా హ్రస్వः భవతి తదా సంధిర్న భవతి తదా ప్రకృతిభావः భవతి ఇత్యర్థः ఏవ లభ్యతే అర్థాత్ సిద్ధ్యతే नो चेत् ह्रस्वविधिः व्यर्थः भवति अतः प्रकृतिभाव अनुकर्षार्थं नाम पूर्वसूत्रात् प्रकृतिभावः भवति इति अनुकर्षणार्थम् अत्र सूत्रे च इति पदम् अनावश्यकम् इत्युक्तं भाष्ये तदेव ह्रस्वविधिसामर्थ्यादेव प्रकृतिभावे सिद्धे तदनुकर्षणार्थः चकारः न कर्तव्यः इति భాష్యే స్థితం. సార్ ఈ సూత్రంలో హ్రస్వః చ ఈ చ అని ఎందుకు అన్నారు అంటే హ్రస్వము కూడా వస్తుంది అని కదా చ అంటే. హ్రస్వం కూడా అంటే ఇంకేది వస్తుంది అంటే ఈ చకారం ఉండడం వల్ల వెనకాల ప్రకృతి భావం చెప్పారు కాబట్టి ప్రకృతి భావము హ్రస్వము వస్తాయి అనే అర్థం సిద్ధించడం కోసం చ అని పెట్టారు. సాధారణంగా దాని అర్థం అది. చకారం ఎందుకు అంటే వెనకాల చెప్పింది కూడా ఇక్కడ వస్తుంది అని చెప్పేటప్పుడు చ అని పెడతారు. ఇక్కడ కొత్తగా హ్రస్వ అంటే అప్పుడు చ లేకపోతే హ్రస్వం ఒకటే వస్తుంది, ప్రకృతి భావం రాదేమో అని మనకు అనిపిస్తుంది. హ్రస్వం కూడా వస్తుంది అనడం వల్ల ప్రకృతి భావము వెనకాల చెప్పిన ప్రకృతి భావము వస్తుంది, హ్రస్వము వస్తుంది అనే అర్థం సిద్ధిస్తుంది. ఇక్కడ భాష్యకారులు ఏం చెప్పారు? హ్రస్వము ప్రకృతి భావము వస్తుంది అని చెప్పడానికి, ఆ ప్రకృతి భావం కూడా ఇక్కడ వస్తుంది అని చెప్పడానికి చ అని పెట్టారు కదా, అది అనవసరము. ఎందుకు అనవసరం అంటే హ్రస్వం వస్తుందంటే ఆటోమేటిక్గా ప్రకృతి భావం కూడా వస్తుందనే తాత్పర్యం. ఎందువల్ల హ్రస్వం వచ్చాక సంధి వస్తే హ్రస్వం వస్తుంది అని చెప్పడమే అనవసరం. హ్రస్వవిధే వ్యర్థమైపోతుంది, ఇంకా ప్రయోజనం ఏముంది? ఎందుకంటే చక్రీ అత్ర అని ఉంది, ఎణాదేశం చేస్తే చక్రీ అత్ర అవుతుంది. మీరు హ్రస్వం చేసాక చక్రి అత్ర అయ్యాక కూడా మళ్ళీ ఎణాదేశం చేస్తే అప్పుడు చక్రీయత్రాయే అవుతుంది కదా. ఇంకా ఈ హ్రస్వాన్ని చెప్పడం వల్ల ఏం ఉపయోగం ఉంది? కాబట్టి హ్రస్వం చెప్పారు కాబట్టి ఆ హ్రస్వ విధాన సామర్థ్యం వల్లనే ఇక్కడ ఇంకా ప్రకృతి భావమే వస్తుంది కానీ సంధి రాదు అనే అర్థం మనకి సిద్ధిస్తోంది అన్నారు. అంచేత ప్రకృతి భావం వస్తుంది అని ప్రకృత్యా అనే పదం వెనకటి నుంచి వెనక సూత్రం నుండి తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. అది తెచ్చుకోవడం కోసం చ అని ఇక్కడ పెట్టక్కర్లేదు. చ అనేది లేకపోయినా సిద్ధిస్తుంది. ఎందువల్ల సిద్ధిస్తుంది? హ్రస్వ విధి సామర్థ్యం వల్ల. లేకపోతే హ్రస్వ విధానమే వ్యర్థమైపోతుంది. హ్రస్వం చేసే కూడా సంధి వచ్చే మాట అయితే హ్రస్వ విధానమే వ్యర్థం అవుతుంది. కాబట్టి హ్రస్వం చెప్పాడు కాబట్టి ఇక సంధి రాదు అని తెలుస్తుంది. అది భాష్యకారుల యొక్క అభిప్రాయం. పాణిని మహర్షి అలాగే వార్తికకారుడు రాసిన వార్తికములు వీటన్నిటినీ కూడా భాష్యకారులు వ్యాఖ్యానం చేస్తారు. ఆ వ్యాఖ్యానం చేసే సందర్భంలో ప్రతిదీ కూడా ఏది అవసరమో ఏది ఎంతవరకు అవసరమో ఆయన విమర్శిస్తారన్నమాట. అత్ర హ్రస్వవిధి సామర్థ్యాదేవ ప్రకృతిభావే సిద్ధే తదనుకర్షణార్థః చకారః న కర్తవ్యః ఇది భాష్యే స్థితం. అందువల్ల చక్రి అత్ర
చక్రీ అత్ర అని ఉండగా ఇకో సవర్ణే శాకల్యస్య హ్రస్వశ్చ అనే సూత్రం చేత హ్రస్వము ప్రకృతి భావము రాగా చక్రి అత్ర అని అవుతుంది. ఇది వికల్పం కాబట్టి రాని పక్షంలో ఇకో ఎణిచేయని అనాదేశం చేస్తే చక్రియత్ర అని అవుతుంది. పదాంతాహ్యం గౌర్యౌ, ఇదంతా కూడా పదాంతాయిక సవర్ణే అచుపరి అని చెప్తున్నారు. అంచేత ఇక్కు పదాంతమందున్న ఇక్కై ఉండాలి. గౌరీ శబ్దానికి ప్రథమా ద్వివచనంలో ఔ ప్రత్యయం, గౌరీ ఔ. ఇక్కడ గౌరీ అనే ఈకారము ఇక్కు ఉన్నప్పటికీ దానికి ఔ అనే అసవర్ణమైన అచ్చు పరంగా ఉన్నా ఇక్కడ ఈ హ్రస్వము ప్రకృతి భావము రావు. ఎందువల్ల రావు అంటే గౌరీ అనేది పదం కాదు. సుప్తిగంతం పదం అనే దానివల్ల గౌర్యౌ అనే మొత్తం అంతా కలిసి పదం అవుతుందే కానీ కేవలం గౌరీ అనేది పదం కాదు. న సమాసే వాప్యశ్వ, అలాగే ఈ హ్రస్వ ప్రకృతి భావములు సమాసమునందు రావు. వాపీ అశ్వ, వాప్యాం అశ్వ, వాప్యశ్వ అని సప్తమీ తత్పురుష సమాసం. అంటే నూతియందలి గుర్రము అని అర్థం. వాప్యాం అంటే వాపీ శబ్దానికి సప్తమి ఏకవచనం. సమాసంలో ఏమవుతుంది, విభక్తి పోతుంది. అందువల్ల వాపీ అశ్వ అని ఉంది. ఈ వాపీ అశ్వ అని ఉన్నప్పుడు వాపీలో ఈకారము ఇక్కు, దానికి అశ్వ అనే చోట అకారము అసవర్ణమైన అచ్చు పరంగా ఉంది. ఈ వాపి అనేది సమాసంలో ఉండడం వల్ల వాపి అనేది ఒక పదం. అక్కడ విభక్తి లోపించినప్పటికీ ప్రత్యయలోపే ప్రత్యయ లక్షణం అని అంటారు. ప్రత్యయం లోపించిన ఆ ప్రత్యయం వల్ల వచ్చేటువంటి ఆ సంజ్ఞ దానికి ఉంటుంది. అంచేత వాపి అనేది ఒక పదము, అశ్వ అనేది ఒక పదము. అంచేత పదాంతమందున ఇక్కు అయిందనమాట. అంచేత పదాంతాయిక సువర్ణే అచువరే ప్రకృత్యా శుభరస్వశ్చవా అన్నాడు కదా. ఇకో సవర్ణే శాకల్యస్య హ్రస్వశ్చ అనే సూత్రం చేత ఇక్కడ ప్రకృతి భావము, హ్రస్వము ప్రకృతి భావము రావాలి. అలా వస్తుంటే ఇక ఈ వార్తికంలో ఏం చెప్పారు అంటే నా సమాసే, సమాసములో ఈ హ్రస్వ ప్రకృతి భావములు రావు. కాబట్టి వాపి అశ్వ అన్నప్పుడు ఇకో ఎణిచి ఎణాదేశం వచ్చి వాప్యశ్వ అనే ఉంటుంది. అలాగే సితిచ పార్శ్వం, సకారము ఇత్సౌజ్ఞగా కలిగింది సిత్. ఆ సిత్ అనేటువంటి అంటే సకారము ఇత్సౌజ్ఞగా కలిగిన ప్రత్యయం పరంగా ఉన్నప్పుడు కూడా ఈ హ్రస్వ ప్రకృతి భావములు రావు. పార్శ్వం పరశూనాం సమూహ, పరశూ పరశూ అవతల అస్సని ప్రత్యయం. ఈ అస్సులో సకారమిత్ సంజ్ఞక వర్ణం కాబట్టి ఆ అంటే సిత్ అయిన ప్రత్యయము, సమూహము అనే అర్థంలో ఆ సిత్ అనేటువంటి ప్రత్యయం, అది అస్ అనే ప్రత్యయం వచ్చింది. పర్శు ఆ అన్న తర్వాత ఈ అకారానికి ఆది వృద్ధి అంటారు. పార్శు ఆ పార్శ్వ అవుతుంది. ఈ పరశు అనేటువంటి పార్శ్వం అంటే ఏమిటో తెలుసా? ఎముకల గూడు అంటాం కదా, మన ఈ పంజరం, శ్వాసకోశ పంజరం ఉంటుంది కదా, చుట్టూ ఆ ఎముకల గూడు ఉంటుంది. ఇటువైపు కూడా ఆ ఎముకల సముదాయం ఉంటుంది. అంచేతే పార్శ్వం అనే పేరు వచ్చిందనమాట. పార్శ్వం అంటే పక్కన అని అర్థం సాధారణంగా మనం చెబుతాం. ఈ పక్కన అర్థం ఎందుకు వచ్చింది అంటే మనిషికి
ఈ కుడివైపు ఎడమవైపు కూడా ఆ ఎముకలు వరుసకు ఉంటాయి. అంచేత ఎముకల సముదాయం ఉంటుంది కాబట్టి అక్కడ పార్శ్వం అనే పేరు వచ్చింది. అది తాత్పర్యార్థంలో, వ్యవహారంలో పక్కన అనే అర్థంలో స్థిరపడింది అనమాట. అంచేత ఇక్కడ ఈ పార్శ్వ శబ్దం దగ్గర పరశువు అనేది అసలు శబ్దం. అక్కడ ఊకారము ఇక్కు. దీనికి అసవర్ణమైన అచ్చు ఆ అనే అచ్చు పరంగా ఉంది. అలా పరంగా ఉండగా ఈ కోసవర్ణే శాకలిశరస్వశ్చ అనే దాని చేత హ్రస్వ ప్రకృతి భావములు రావలసి ఉండగా సితిచ అనేటువంటి ఈ వార్తికం వల్ల ఏమిటంటే సకారం ఇత్సంజ్ఞగా కలిగిన ప్రత్యయం పరంగా ఉండగా ఈ హ్రస్వ ప్రకృతి భావములు రావు. తర్వాత ఎణాదేశం వచ్చి పారిశ్వం అనే రూపం అయిందనమాట. ఇది సమాసము కాదు. వెనకాల నసమాసే అనే వార్తికము సమాసములో హ్రస్వ ప్రకృతి భావములు రావు అని చెప్పింది. వాప్యశ్వ సమాసం కాబట్టి అక్కడ ప్రకృతి భావం రాలేదు, ఎణాదేశం వచ్చింది. పార్శ్వం అనేది సమాసము కాదు. పరశువునాం సమూహ అనే అర్థంలో ఈ పరశువు శబ్దం మీద ఆ నస్సు అనేటువంటి అస్సు అనే ప్రత్యయం ఉండడం, ఇది తద్ధిత ప్రత్యయం అంటారు. దీన్ని తద్ధితాంతము అంటారు. సమాసం కాదు కాబట్టి నసమాసే అనే దానివల్ల ఇక్కడ అది సిద్ధించదు. అంచేత ప్రత్యేకం మళ్ళీ స్థితిచ అని చెప్పారు. ఈ వార్తికం వల్ల ఏమిటంటే సకారం ఇత్సంజ్ఞగా కలిగిన ప్రత్యయం పరంగా ఉన్నప్పుడు ఈ హ్రస్వ ప్రకృతి భావములు రావు. తర్వాత రుత్యకః రుతిపరే అకః ప్రాగ్వద్వా అన్నాడు. రుత్ తప్రకరణం అంచేత హ్రస్వరుకారం. రుతిపరే నామ హ్రస్వరుకారే పరే. అకః పూర్వసూత్రే ఇకః ఉక్తం, ఇదానీం అకః ఇత్యుక్తం. ప్రాగ్వత్ నామ అసవర్ణే అచుపరే ప్రకృత్యా స్యుః హ్రస్వశ్చ వా. ప్రాగ్వద్వా ఇత్యస్య అర్థః. ప్రాగ్వత్ అంటే వెనకదాని వలె. వెనకదాని వలె అంటే వెనక ఏం చెప్పారు? అసవర్ణమైన అచ్చుపరంగా ఉండగా హ్రస్వము ప్రకృతి భావము అని చెప్పారు. అదే ఇక్కడ కూడా అకః అసవర్ణే అచుపరే ప్రకృత్యా స్యుః హ్రస్వశ్చ వా అని ఇక్కడ అర్థం అన్నమాట. బ్రహ్మ ఋషి, బ్రహ్మర్షి, బ్రహ్మా ఋషి. ఇక్కడ సమాసము కానిది రెండిటికీ కూడా ఇక్కడ వస్తుంది. ఇప్పుడు ఈ బ్రహ్మర్షి అనేది సమాసము కాకుండా తీసుకున్నాం అనుకోండి, కేవలం ఊరికే బ్రహ్మ ఋషి అన్నాం అంతే. అప్పుడు బ్రహ్మణ శబ్దానికి ప్రథమ ఏకవచనం బ్రహ్మ అవుతుంది. బ్రహ్మ, బ్రహ్మాణౌ, బ్రహ్మాణః. ఋషి కాబట్టి బ్రహ్మ అనే చోట ఆకారము అక్కు, దానికి అసవర్ణమైన అచ్చు రుకారం ఋషి పరంగా ఉంది. పరంగా ఉండగా సాధారణ సూత్రము వల్ల ఇక్కడ ఏం రావాలంటే ఆద్గుణ అని గుణం రావాలి. అవర్ణాత్తు అచుపరే గుణ. ఆ గుణం రాకుండా ముందు ఏమొస్తుందంటే ఈ రుచ్యక సూత్రం వల్ల హ్రస్వ రుకారం, ఋషి అనే చోట రుకారము హ్రస్వ రుకారం అది పరంగా ఉండగా అకహ అక్కునకు ప్రకృతి భావము హ్రస్వము. ఇక్కడ బ్రహ్మ అని కనుక దీర్ఘం అంటే విడిపదం, వ్యస్తపదం, సమాసం కాంది తీసుకుంటే
దానికి హ్రస్వము ప్రకృతి భావము వస్తే బ్రహ్మ ఋషి అని ఉంటుంది. ఇది వికల్పం. హ్రస్వ ప్రకృతి భావములు వికల్పం. రాని పక్షంలో ఆద్గుణ గుణం వస్తే ఆకార రుకారముల స్థానంలో అర్ వచ్చింది, వస్తే బ్రహ్మర్షి అని అవుతుంది. యదా వ్యస్తపదే స్వీక్రియతే తదా బ్రహ్మన్ శబ్దస్య ప్రథమ ఏకవచనం బ్రహ్మా తస్య ఋషిః इति पदं परत्वेन वर्तते. ब्रह्मा इत्यत्र आकारः वर्तते. ऋषिः इत्यत्र ह्रस्वऋकारः परत्वेन वर्तते. अत्र ऋच्यकः इति सूत्रेण अकः पदान्ताः अकः ब्रह्मा इति एकं पदम्, अतः आकारः पदान्ते विद्यमानः अक्, तस्य असवर्णे अचुपरि तस्वः प्रकृतिभावश्च. ब्रह्मा ह्रस्वः ब्रह्म ऋषिः, एतद् वैकल्पिकम्. एतद् अभावपक्षे आद्गुणः इति गुणे आकार ऋकारयोः स्थाने अर्, अतः ब्रह्मर्षिः इति भवति. पदान्ताः इत्येव, अत्रापि पदान्ते विद्यमानस्य अकः एव ह्रस्वः प्रकृतिभावश्च भवतः. अतः आर्च्छत् इत्यत्र एतत् सूत्रं न प्रवर्तते. आर्च्छत् तत्र किमस्ति इति चेत् रुच्छति, रुच्छति नाम गच्छति इत्यर्थः. तस्य लङि आडागमे आरुच्छति, लङि रुच्छति इत्यत्र इकारः लुप्यते. गच्छति च अगच्छत्, पठति अपठत्, लिखति अलिखत् इतिवत् अन्ते विद्यमानस्य इकारस्य लोपः भवति. इतश्च इत्यनेन अन्ते विद्यमानस्य तिप्रचये विद्यमानस्य इकारस्य लोपः. अतः रुच्छत् आ इति आडागमः, अजादिधातूनाम् आडागमः भवति. आ रुच्छत्. अत्र रुच्यकः इत्यनेन ह्रस्वः प्रकृतिभावश्च न भवतः. कुतः? आ इति पदं न, एतद् आङ् न. यदि आङ् स्यात् तदानीं पदं भवति. एतद् आङ् न, केवलम् अयम् आट् इति आगमः, आडागमः. अतः आ इति पदान्ते विद्यमानः अक् न भवति. अतः पदान्ताः अकः इत्युक्तं. पदान्तत्वं पदत्वमेव नास्ति. अतः अत्र रुच्यकः इति सूत्रेण ह्रस्वप्रकृतिभावो न भवतः. आटश्च इति वृद्धौ आर्च्छत् इति रूपं भवति. समासे अपि अयं प्रकृतिभावः. इदानीं वदति समासे अपि अयं प्रकृतिभावः भवति. इतः पूर्वं पूर्वस्मिन् सूत्रे समासे न इत्युक्तं. न समासे, समासे इकः ह्रस्वप्रकृतिभावो न भवतः इत्युक्तम्. अत्र तु समासे अपि अयं ह्रस्वविधिः भवति इत्युच्यते. असमासे उदाहरणं ब्रह्म ऋषिः इति. समासे इदानीम् उदाहरणं ददाति. सप्तऋषीणां सप्त च ते ऋषयश्च, सप्त च ते ऋषयश्च सप्तर्षयः. अत्र सप्तन् इति नकारान्तशब्दः. समासे
నకారः లుప్యతే సప్త ఋషి ఋషీణామితి షష్ఠీ బహువచనే సప్త ఋషి ఇత్యవస్థాయాం సమాసः అయం రుచ్యకः ఇत्यनेन ह्रस्वः प्रकृतिभावश्च सप्त इत्यत्र ह्रस्वः एव भवति अतः तत्र विकारः कोऽपि न भवति ह्रस्वस्यैव ह्रस्वः नाम तत्र अकारः उच्यते पुनः अकारः एव आगच्छति परन्तु प्रकृतिभावः भवति नाम सन्धिः न भवति सप्त ऋषि षष्ठी बहुवचने सप्त ऋषीणां यदा प्रकृतिभावः वैकल्पिकः तदभावपक्षे आद्गुणः यद्गुणे सप्तर्षीणाम् अतः सप्तर्षीणाम् अत्र स्वल्पः विशेषः ऋषीणामिति किमर्थम् उक्तं ऋषयः इति किमर्थं नोक्तः इति चेत् अयं समासः इति ज्ञापयितुं सूचयितुम् अत्र षष्ठी विभक्तिः दत्ता नो चेत् ऋषयः इति चेत् प्रथमाविभक्तौ सप्तमशब्दः प्रथमाविभक्तौ सप्त इति भवति ऋषिशब्दः प्रथमाविभक्तौ ऋषयः बहुवचने ऋषयः सप्त ऋषयः समासस्य समास अभावरूपस्य च भेदः तत्र न दृश्यते समासे अयं समासः व्यस्तः न इति सूचयितुं ऋषीणामिति दत्तं कुतः समासे एव सप्त ऋषीणामिति भवति समास अभावे सप्तानां ऋषीणामिति वक्तव्यम् यदि समासः न इति वक्तुम् इच्छामः तदानीं षष्ठी विभक्तौ किं भवति सप्तम शब्दस्य षष्ठी बहुवचने सप्तानामिति ऋषिशब्दस्य षष्ठी बहुवचने ऋषीणामिति सप्तानां ऋषीणामिति वक्तव्यं सप्तऋषीणामिति वक्तुं न शक्यते समासे एव तथा वक्तुं शक्यते कुतः सप्तऋषि इति एकं समस्तं पदं तस्मात् षष्ठी बहुवचने सप्तऋषीणाम् इति भवति अतः तथा अयं समासः इति सूचनार्थं षष्ठ्यन्तं दत्तम् अत्र उपरि समासः न अतः प्रथमान्ते एव उदाहरणं दत्तं ब्रह्मर्षिः इत्यत्र అర్థమైందనుకుంటున్నాను ప్రథమా విభక్తిలో అయితే సప్త ఋషయః అనే ఉంటుంది అది సమాసంలోనూ సప్త ఋషయః అనే ఉంటుంది సమాసం కాకపోయినా సప్త ఋషయః అనే ఉంటుంది కాబట్టి ఆ తేడా తెలియదు మనకి తేడా తెలియడం కోసం ఇది సమాసము అని సూచన చేయడం కోసం సప్త ఋషీణాం అని ఇచ్చారు సమాసంలో అయితేనే ఆ వెనక ముందున్న పదం విశేషణం అది ప్రాతిపదికగా సప్త అని కనపడుతుంది అదే సమాసం కాకపోతే విశేషణ విశేష్యాలు ఒకటే లింగవచన విభక్తుల్లో ఉండాలి కాబట్టి సప్తానాం ఋషీణాం అని ఉండాలి కాబట్టి ఇది వ్యస్తము కాదు ఇది సమాసము అని తెలియజేయడం కోసం సప్త ఋషీణాం అని ఇచ్చారు ఇక్కడ ప్రకృతి భావం వస్తే సప్త ఋషీణాం అని ఉంటుంది ప్రకృతి భావం లేకపోతే గుణం వచ్చి సప్త ఋషీణాం అని అవుతుంది అలాగే పైన బ్రహ్మర్షి దగ్గర సమాసం కాకపోతే బ్రహ్మ ఋషి ఇప్పుడు హ్రస్వము ప్రకృతి భావము వచ్చి బ్రహ్మ ఋషి ఈ హ్రస్వ ప్రకృతి భావములు రానప్పుడు బ్రహ్మ ఋషి అని ఉండగా ఆద్గుణ గుణం గుణం వస్తే ఆకార రుకారాలకి గుణం అర్ అంచేత బ్రహ్మర్షి అని అయింది ఒకవేళ అది మనం సమాసంలో కూడా అట్లా ఉదాహరణ ఇవ్వదలిచాము అనుకోండి అప్పుడు ఏమవుతుంది బ్రహ్మాచ అసౌ ఋషిశ్చ అని విగ్రహవాక్యం చెప్పి
సమాసం చేసినప్పుడు ఏముంటుందంటే ఈ బ్రహ్మన్న శబ్దంలో నకారానికి లోపం వచ్చేస్తుంది. ఇప్పుడు ఎలాగైతే సప్త ఋషీణాం దగ్గర సప్తన్ అనే నకారం లోపించిందో అలాగే బ్రహ్మన్ శబ్దంలో నకారం లోపిస్తుంది. వస్తే బ్రహ్మ ఋషి. బ్రహ్మ ఇలాగా ఆ రస్వమే ఉంది, ఇంక వేరే ప్రత్యేకం రస్వం రావాల్సిన అవసరం లేదు. ప్రకృతి భావం వచ్చింది. బ్రహ్మ ఋషి. ప్రకృతి భావం లేనప్పుడు బ్రహ్మర్షి గుణం వచ్చిందనమాట. అంటే సమాసముగా మనం అనుకుంటే బ్రహ్మ ఋషి బ్రహ్మర్షి, సమాసం కాదనుకున్నా బ్రహ్మర్షి బ్రహ్మర్షి, అంటే తేడా లేదు. అంటే ప్రథమా విభక్తిలో మనకు ఆ తేడా తెలియదు. అందుకోసమే ఈ సమాసేపి అయం ప్రకృతి భావ అని చెప్పి సమాసంలో కూడా ఈ ప్రకృతి భావం వస్తుంది అని ఉదాహరణ షష్ఠ్యంతంగా ఇచ్చారన్నమాట. ఎందువల్ల షష్ఠ్యంతం అయితే సమాసం కాకపోతే విశేషణం కూడా అదే షష్ఠీ విభక్తిలో ఉండాలి. సప్తానాం ఋషీణాం అని ఉండాలి. ఇది సమాసం కాబట్టే సప్త ఋషీణాం అనేది ఉంది. ఆ విషయం తెలియడం కోసం షష్ఠ్యంతంగా ఇచ్చారు. తర్వాత వాక్యస్య టేః ప్లుత ఉదాత్తః ఇత్యధికృత్య, ఇకపైన ప్లుతము చెప్పబోతున్నాడు. వాక్యస్య టేః అంటే వాక్యములో ఉన్న టిభాగము అంటే ఇంతకుముందు మనం చెప్పుకున్నాం. అచోంచాది టీ, అచ్చులలో చివరి అచ్చు ఏదైతే ఉందో అది మొదలుగా కలిగిన భాగం. అచాం మధ్యే యోంచ స ఆదిహీయస్య తత్ టిసంజ్ఞం స్యాత్ అని. ఆ వాక్యములో ఉండే టిభాగమునకు ఉదాత్త ప్లుత, ఉదాత్తమైన ప్లుతం వస్తుంది. ప్లుతం అంటే అచ్చుకే హ్రస్వదీర్ఘ ప్లుతములనే భేదం. అలాగే ఉదాత్త అనుదాత్త స్వరితములు అనే స్వరములు కూడా అచ్చుకే ఉంటాయి. అంచేత ఆ టిభాగంగా ఉన్న అచ్చుకి ఆ అచ్చు ప్లుతం వస్తుంది. అచ్చుకి ఆ వచ్చే ప్లుతం కూడా ఉదాత్త స్వరంలో ఉండే ప్లుతం వస్తుంది అని అర్థం. అయితే ఇది ఎక్కడెక్కడ వస్తుంది అనేది ముందు సూత్రాల్లో చెబుతారు. కాబట్టి ఇది అధికార సూత్రం అన్నారు. అంటే ఈ పైన సూత్రాల్లో ఈ టేః ఉదాత్త ప్లుత భవతి అని అనుకోవాలన్నమాట. ఎదుర ఏదైతే చెబుతారో వాటిల్లో ఆ టిభాగము నాకు ఉదాత్తమైన ప్లుతం వస్తుంది. అక్కడ అచ్చు ఉంటుంది. ఆ అచ్చు ఏ అచ్చు ఉంటే ఆ అచ్చు ఉదాత్తమైన ప్లుతం అవుతుంది. అకారం ఉంటే ఉదాత్తమైన అకారం యొక్క ప్లుతం వస్తుంది. ఇకారం ఉంటే ఉదాత్తమైన ఇకార ప్లుతం వస్తుంది అని అనుకోవాలన్నమాట. సరే, ఈరోజుకి ఇక్కడ ముగిద్దాము. మళ్ళీ వారం మళ్ళీ చెబుతాను. మీరు ఈలోగా ఒకసారి వెనకటువంటి బాగా చదివి మీ సందేహాలు ఏమైనా ఉంటే ఇవాళ ఎవరు అడగలేదు కాబట్టి మళ్ళీ వారం అయినా అడగండి. బాగా అర్థం చేసుకోండి. అర్థం చేసుకుని అర్థం కానివి మీరు అడగండి.